కోరుతున్నాను. మౌనిక గారు త్వరగా రావాలి తల్లి. మౌనిక గారు తర్వాత దత్తాత్రేయ గారు కూడా వేదిక దగ్గర వచ్చి సిద్ధంగా ఉండాలి. వాళ్ళిద్దరు మాట్లాడతారు. ఆ తర్వాత పండుగ ఎంత ఆనందంగా ఉంటుందో మీరే చూడండి. మౌనిక, సజ్జకాన్పేట, కోసిగి మండలం. సభకు నమస్కారం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి సార్ గారికి, అలాగే వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే నాతో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకి, అలాగే ఉప సర్పంచ్లకి, వార్డు మెంబర్లందరికీ నా యొక్క శుభాభినందనలు. సార్, నా పేరు మౌనిక హరీష్ గౌడ్. మాది సర్జకాన్పేట్ గ్రామం, కోస్గి మండలం. సార్ నాకు 24 సంవత్సరాలు. సార్, మా కుటుంబం నుంచి మేము వరుసగా 3వసారి సర్పంచ్గా గెలవడం జరిగింది. సార్, దీనికి కారణం మీరు మా వెంటనే ఉంటూ మీ సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు మాపై ఉండడం వల్ల మేము 3వసారి కూడా 255 మెజార్టీతో గెలవడం జరిగింది. సార్, మీరు మన కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. సార్, గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేవు. సార్, ఏవైనా జరిగాయంటే అది మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి అయ్యాక ఈ 2 సంవత్సరాల్లోనే మా గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయి. సార్, అందులో భాగంగా మీరు ప్రవేశపెట్టిన పథకాల్లో భాగంగా మా సర్జకాన్పేట్ గ్రామంలో 44 ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు, అది పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. సార్, అలాగే మా గ్రామంలో 1 కోటి రూపాయల వ్యయంతో స్కూల్ బిల్డింగ్ కూడా మంజూరు కావడం జరిగింది. సార్, అది కూడా ఒక 70% పని పూర్తయింది. సార్, అలాగే మా గ్రామంలో 45 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను కూడా మంజూరు చేయడం జరిగింది. సార్, అలాగే మా గ్రామంలో, మా సర్జకాన్పేట్ గ్రామం చాలా పెద్దది. సార్, అందులో వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ని కూడా మంజూరు చేయడం జరిగింది. సార్, మా గ్రామంలో వ్యవసాయ సాగునీటి కోసం దాదాపూర్ నుండి దండం చెరువు వరకు కాలు ద్వారా నీటిని తీసుకురావడం జరిగింది. సార్, అలాగే మా గ్రామంలో సీసీ రోడ్లతో పాటు అండర్ డ్రైనేజ్ మరియు మళ్ళీ సర్జకాన్పేట నుండి దాదాపూర్ వరకు, అలాగే సర్జకాన్పేట నుంచి పోతిరెడ్డిపర వరకు బీటీ రోడ్లను కూడా మంజూరు చేయడం జరిగింది. సార్, అలాగే మా గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. సార్, మా గ్రామం ఇలా అభివృద్ధి చెందడానికి మీరే కారణం. సార్, సార్, ఇకపై కూడా మీ ఆశీస్సులు, మీ దీవెనలు మా వెంటే ఉండాలి. సార్, మీ మా గ్రామంలో మూడోసారి కూడా ఇంత ఘనంగా, ఇంత మెజార్టీతో గెలవడానికి మీ యొక్క దీవెనలు, మీ అండతోనే మేము మా గ్రామాన్ని ఇంతగా అభివృద్ధి చేసుకున్నాం. ఇకపై కూడా మీ ఆశీస్సులు మాపై ఉండాలి. సార్, మా ఊరిని ఇంకా ఆదర్శవంతమైన గ్రామంగా చూడాలని మా గ్రామ ప్రజలందరి కోరిక. సార్, మళ్ళీ మీరే 2029లో మాకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. సార్, మొదటిసారి మాట్లాడుతున్నాను సార్ మీ ముందు. ఇది అదృష్టంగా భావిస్తున్నా. చాలా చిన్న ఏజ్లో సర్పంచ్గా నిలబడ్డా. ఇంకా ఇకపై నాకు మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు. అంటే షురునే మంచిగా అయితే కొసరాక కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని. మరి మౌనిక గారు చెప్పిన విషయాలకి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు కె దత్తాత్రేయరావు గారు, కొడంగల్ మండలం చిన్ననందిగాం గ్రామ సర్పంచ్. దత్తాత్రేయ గారు. కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచుల సన్మానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతి, కొడంగల్ను ముద్దుబిడ్డ శ్రీ గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన మంత్రులు వాకిటి శ్రీహరి గారికి, అలాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్న గారికి, చేవెళ్ళ ఎమ్మెల్యే గారు యాదయ్య అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సభను అలంకరించిన పెద్దలకు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడానికి ఆ 6 గ్యారంటీ పథకాలు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో
ఉపయోగపడ్డాయో ఈరోజు మమ్మల్ని ఆ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అయితే ప్రజలకు చేరినాయో నిరూపించడానికి మాత్రమే మేము ఈ సర్పంచ్లను అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. చిన్న చిన్న గ్రామాలు, నాది చిన్ననందిగామ గ్రామం, కొడంగల్ మండలం చిన్న గ్రామ పంచాయతీ అయినా మా గ్రామం నుండి ప్రతి మండలానికి వెళ్ళడానికి దౌలతాబాద్ కానీ, కోస్గి మండలకు కానీ, అలాగే కొడంగల్ మండలానికి వెళ్ళడానికి కానీ రోడ్డు సౌకర్యం అనేది దాదాపు 2,95,00,000తో మనం అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. గ్రామంలో సీసీ రోడ్లు కానీ అత్యధికంగా మా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 31 శాంక్షన్ చేయించడం జరిగింది. నేను గతంలో సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా గ్రామానికి ఖచ్చితంగా ఇండ్లు కావాలి సార్, మేము 20 సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరుగుతుండేది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 31 ఇండ్లు తీసుకోవడం రావడం జరిగింది. అలాగే మా గ్రామంలో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు కానీ, సన్నబియ్య పథకం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ప్రతి పేద కుటుంబం